శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 7వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. ప్రకటన చదివి తల పంకించి గుర్రాన్ని మళ్లించాడు విజయుడు. ఆ ఉద్యానవనం అందాలని చూస్తూ ప్రహరీ వారగానే చుట్టూ గోడ గుర్రాన్ని మెల్లగా నడిపిస్తున్నాడు. చాలా ఎత్తుగా పెరిగి అందంగా ఉన్న ఒక పనస చెట్టు అతని దృష్టిని ఆకట్టుకుంది. బ్రహ్మాండమైన పళ్ళతో వింతగా ఉంది. దాని ఆకులు సందులోంచి హఠాత్తుగా ఒక సుందరి ముఖపద్మం తళుక్కున మెరిసి మెరుపులా మాయమైంది. అది ఆకాశపు టంచుల అందాల వెలుగో అమరలోకపు అప్సరస యొక్క నీడో అని అనుమానం వచ్చింది అతనికి. మరి ఆ గాజుల గలగల హారాల జలజల ఏమిటి? స్పష్టంగా వినిపించాయే. మళ్ళీ ఆకుల సందులోకి కొమ్మల మాటులోకి గుచ్చి చూశాడు. ఆ ముఖపద్మం కనపడలేదు. అది శాంతిభవనపు మేడపై భాగం అని మాత్రం అర్థమైంది అతనికి. ఇంకా నిల్చుంటే కాపలావారు అనుమానిస్తారేమోనని మెల్లగా ముందుకి సాగిపోయాడు. ప్రహరీనంతటినీ దాటి తోట వెనుక భాగానికి వచ్చాడు. అక్కడి సరస్సు ముచ్చటగా ఉంది. నీరు తేటగా నిర్మలంగా ఉంది. తామరలు నల్ల కలువలు వికసించి ఉన్నాయి. ఆ నీరు కొంచెం తాగి సేద తీరుదామని గుర్రాన్ని చెట్టుకి కట్టి కిందికి దిగాడు. ఆ చల్లని నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని 2 దోశల నీరు త్రాగేసరికి కడుపు నిండిపోయింది. దాహం తీరిపోయింది. మానవ సంచారం కానీ అలజడి కానీ లేకుండా ప్రశాంతంగా ఉన్న ఆ కొలను ఒడ్డున కూర్చుంటే ఎంతో హాయిగా ఉంది అతనికి. కొంచెం సేపటిలో చీకటి పడింది. మిణుకుమని నక్షత్రాల వైపు చూస్తూ అయోమయంగా ఉన్న తన భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచించసాగాడు. ఆలోచనలో ఎంతసేపు గడిచిందో అతను గమనించలేకపోయాడు. అతని వెనుక వైపు గాజుల చప్పుడు తుళ్ళిపడి వెనుదిరిగి చూశాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. విద్యుల్లతో అప్సరసో అనిపిస్తూ ఇందాక పనస చెట్టు ఆకుల సందులో నుంచి మెరిసిన అందమైన వదనం. అతనికి నోట మాట రాలేదు. ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ కంగారు పడుతున్నావు. తీయని కంఠం. ఒంటరిగా కూర్చున్నావే, ఎవరికోసం? దానికి విజయుడు జవాబు చెప్పలేదు. నీ సంగతంతా కనిపెడుతూనే ఉన్నా అని ఆమె కిలకిలా నవ్వింది. నువ్వెవరు? అడిగాడు విజయుడు. అలా అడిగావు, బాగుంది. నేను నా సంగతంతా చెబుతా. నువ్వు నీ సంగతంతా చెప్పాలి. నేను అబద్ధం చెప్పను, నువ్వు అబద్ధం చెప్పకూడదు. ఇది మన ఇద్దరికీ ఒప్పందం, సరేనా? అన్నది. ఆమె తీసుకుంటున్న చనువుకి అతను ఆశ్చర్యపోయాడు. ఆమె నుంచి కొన్ని వివరాలు తెలుసుకోవచ్చునని. సరే, ముందు నీ గురించి చెప్పు అన్నాడు. అపూర్వ చింతామణి పేరు విన్నావా? ఆ హంతకురాలివి నువ్వేనా? కాదులే, తొందరపడకు. నేను ఆమె చెలికత్తెని. నా పేరు శోభాదేవి. అప్పటికతని హృదయం కుదుటపడింది. 1 గంట కిందట తీరిక అవ్వడంతో చల్లగాలి కోసం శాంతిభవనం మేడ మీదకు వచ్చాను. అప్పుడు నువ్వు గుర్రం మీద రాజ్యసభ గుండా మా శాంతిభవనం వైపు వస్తుండడం గమనించాను. నీ ముఖం ఎంతో ముచ్చటగా ఉంది. నీ రూపానికి ముగ్ధురాలైపోయాను. నువ్వు ఇటువైపు వస్తుంటే మా రాజకుమారి ప్రశ్నలకు జవాబు చెప్పాలని వస్తున్నావేమో, అనవసరంగా ఖడ్గానికి బలవుతావే అని చాలా బాధపడ్డాను. నేను భయపడ్డట్లే నువ్వు ముఖద్వారం దగ్గరికి వచ్చావు. పలక మీది ప్రకటన చదివావు. ఈ నవమన్మథ మూర్తి రక్షించబడుగాక అని నేను మనసులో దేవిని ప్రార్థించుకున్నాను. నువ్వు వెంటనే గుర్రమెక్కి వెనుతిరిగావు. నేను చాలా సంతోషించాను. దేవి నా ప్రార్థన ఆలకించిందని మురిశాను. నువ్వెలా పెడతావా అని మేడపై నుంచి కనిపెడుతున్నాను. అప్పుడే నువ్వు నన్ను చూశావు. నీ కళ్ళు నా కళ్ళు ఒకసారి కలిశాయి. వెంటనే మేడ దిగిపోయాను. శాంతిభవనంలో నుంచి ఈ సరస్సు దగ్గరకు ఒక సొరంగ మార్గం ఉంది. దాని ద్వారా రహస్యంగా వచ్చాను. నిన్ను కలుసుకున్నాను. ఇది నా విషయం. దీనిలో ఏమీ అబద్ధం లేదు అన్నది. ఇంతసేపటి నుంచి నిల్చునే ఉన్నావు, పాపం, కూర్చో. ఇప్పటికైనా దయ కలిగింది, సంతోషం అని ఆమె అతనికి కొంచెం దూరంలో కూర్చుంది. మరి నీ సంగతి ఏమిటి? మీ దేవురు అంతా చెప్పు అంది.
చెబితే లాభమేమిటి? ఏం లాభం కావాలి? నేను నీ దాన్ని. నా వల్ల ఏమైతే అది చేస్తాను. నిజంగా చేస్తావా? నేను అబద్ధమాడనని ముందే చెప్పానుగా అన్నది. అయితే సరే, మాది నాగపురం. నేను దాని యువరాజుని. మా తండ్రి ఛత్రపాలుడు, తల్లి పేరు రమాదేవి, నా పేరు విజయకుమార్. మా పట్టణం నుంచి ఇక్కడికి రావడానికి గుర్రం మీద 15 రోజులు పట్టింది. మీ చింతామణి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలని వచ్చిన మాట నిజమే. ఇప్పుడు కూడా నన్ను చూశాక కూడా అదే ఉద్దేశం ఉందా? ఆమె బాధగా నిట్టూర్పు విడిచింది. నా చక్కదనం నీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? నీ ఊహల్లో చింతామణి నాకంటే ఎక్కువ సౌందర్యవతా? చింతామణే కాదు, నిన్ను మించిన అందగత్తె ఏ లోకంలోనూ ఉండదని నాకు తెలుసు అన్నాడు. మరి ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఆరాటపడతావేం? అనవసరంగా చచ్చిపోవడానికా? నువ్వు నన్ను ప్రేమించకపోయినా, పెళ్లి చేసుకోకపోయినా సరే, కానీ నీ దివ్య మోహన రూపం సృష్టిలో సౌందర్యానికిగా భూమి మీద చిరకాలం ఉండాలి. ఇది నా కోరిక. ఇప్పటికీ చింతామణి ఘోర యజ్ఞంలో ఒకరు తక్కువగా 1000 మంది బలయ్యారు. నీకు తెలిసే ఉంటుంది. తెలుసు. చింతామణి సౌందర్యానికి మోజుపడి కాదు, ఆమెను వివాహం చేసుకొని తరిద్దామని కాదు. నా సోదరుడొకడు ఆ ఘోర యజ్ఞంలో బలయ్యాడు. అలాగే ఎందరో రాజకుమారులు మరణించడం వల్ల రాజవంశాలు నశించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ హింసాకాండ సహింపరానిది. ఈ ఘోరాన్ని అరికట్టి రాజలోకానికి మేలు చెయ్యాలని నా సంకల్పం అన్నాడు విజయుడు. నీ వల్ల కాకపోతే అన్నది. భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా మీద నీ అభిప్రాయం ఏమిటి? నీకు నా మీదున్న అభిప్రాయమే. నాకు నిన్ను పెళ్లి చేసుకొని భూతల స్వర్గం అనుభవించాలనుంది. నాకు అలాగే ఉంది. నిజమా? మనం అబద్ధాలు ఆడకూడదనుకున్నాం కదా? అయితే ముందర నన్ను పెళ్లి చేసుకొని ఆ తరువాత నువ్వు అనుకున్న ఘనకార్యం సాధించకూడదు అన్నది. అలాగే చేయొచ్చు, కానీ ఆ లోపుగా నీకు నా మీద ఎంత ప్రేముందో, నా కోసం నువ్వెంత త్యాగం చేయగలవో తెలుసుకోవాలి. నీ కోసం నా ప్రాణాలైనా ధారపోస్తా. అంత అక్కర్లేదు. మీ చింతామణి అడిగే ప్రశ్నలు చెప్పు. ఎక్కడా చెప్పవు కదా? నన్ను అనుమానిస్తున్నావా? మనిద్దరి మధ్య జరిగిన సంగతులు బ్రహ్మకైనా తెలియనివ్వను, వాగ్దానం చేస్తున్నట్లే అన్నాడు. శోభ 4 వైపులా చూసింది. చుట్టుపక్కల ఎవరూ లేరని తృప్తిపడింది. విజయుడికి కొంచెం దగ్గరగా జరిగి, నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం పూర్వకంగా చెబుతున్నావు కదూ అని అడిగింది. ప్రమాణం చేసి చెబుతున్నాను. నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఆమె పూర్తిగా తృప్తిపడింది. మా రాజకుమారికి బాలమహర్షి అని ఒక గురువు ఉన్నాడు. ఆయన ఆమెకు చెప్పిన 5 ప్రశ్నలు నేను నీకు వివరిస్తాను, విను. మొదటి ప్రశ్న: ప్రతిన నెరవేరితే కానీ పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న ఆ రాజకుమారుడెవరు? అతని ప్రతిజ్ఞ ఏమిటి? అతను ఇంకా జీవించి ఉన్నాడా? రెండవ ప్రశ్న: పురుషుడై ఉండి స్త్రీ రూపంతో మహర్షిని మోసం చేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతనిని కొట్టి తరిమివేసిన ఆ యువకుడెవరు? అతను ఇంకా బతికే ఉన్నాడా, చనిపోయాడా? మూడవ ప్రశ్న: తపోధన మహారాజు ద్వితీయ భార్య అయిన రూపసుందరి గతి ఏమైంది? ఆ తపోధన మహారాజు ఇంకా బతికే ఉన్నాడా? నాలుగవ ప్రశ్న: ప్రేమించిన వాని యందుండే అనురాగం వల్ల అడవులలో తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుషవేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ ఇరువురి కాంతలను అపహరించి మహర్షినే ఖండించబూనిన ఆ ధీరురాలెవరు? ఇప్పుడు ఆమె జీవించి ఉందా, మృతి చెందిందా? ఐదవ ప్రశ్న: శ్రీరామ పట్టాభిషేకమున శివతాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించిన కారణం వల్ల ఆ ఇద్దరిని కారాగారంలో బంధించి వ్యభిచార నిర్మూలనకు పాటుపడిన దత్తాత్రేయ మహారాజు ఇంకా బ్రతికున్నాడా? భక్తురాలెలా ఉంది? విన్నావు కదా. వీటికి జవాబు చెప్పగలవాడు రాజకుమారిని వివాహమాడడం, చెప్పలేకపోతే ఆమె ఖడ్గానికి తల ఇవ్వడం అంది శోభ. ఆలోచిస్తున్న విజయుడు, నిజంగా చాలా కష్టమైన ప్రశ్నలే. ఒక శాస్త్రానికి కానీ నీతికి కానీ సంబంధించిన ప్రశ్నలు కావు. అందుకనే ఎవరు జవాబులు చెప్పలేకపోవడం. నువ్వు చెప్పగలవా? ప్రశ్నలు చెప్పగలదానివి, జవాబులు చెప్పలేవా?
నాకే కాదు మా రాజకుమారికి కూడా తెలియవు జవాబులు. ఎవరు నమ్ముతారు? విజయ, నేను నీ దగ్గర అబద్ధం చెప్పను. చింతామణి నా దగ్గర ఏ విషయమూ దాచదు. మా ఇద్దరి శరీరాలే వేరు, కానీ మనసులు ప్రాణాలు ఒక్కటే. ఏమైనా సరే ప్రయత్నించి నువ్వే నాకు వాటి అర్థం చెప్పాలి. ఆ ప్రశ్నలకు జవాబులు చెబితే కానీ పెళ్లి చేసుకోను అని అతను ప్రతిజ్ఞ చేశాడు. అబ్బా, గొప్ప చిక్కు తెచ్చిపెట్టావు విజయ అన్నది. నా కోసం ప్రాణాలే ఇస్తానన్నావే. నేను చెప్పిన పని అంతకంటే కష్టమేమీ కాదు అన్నది. నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నా వల్ల కాకపోతే మాత్రం నా ప్రేమని శంకించకూడదు అన్నాడు. శంకించను. చాలాసేపు అయింది. నేను వచ్చి ఎవరైనా చూస్తే ప్రమాదం. నేను వెళ్ళిపోతాను. రేపు సరిగ్గా ఇదే వేళకు ఇక్కడే కలుసుకుందాం అని తటాలున అతని చేతిని తన పెదవులకు అందించుకొని ముద్దాడి ఒక్క గంతులో తుర్రున పారిపోయింది. తోట పహరీ ద్వారంలో నుంచి పోయి లోపల తలుపు బంధించింది. తన ప్రయత్నంలో తలవని తలంపుగా అంత అభివృద్ధి కనిపించినందుకు విజయుడు ఎంతైనా సంతోషపడ్డాడు. శోభతో పరిచయం భవిష్య విజయానికి తొలిమెట్టుగా భావించాడు. గుర్రాన్నెక్కి పట్టణంలోకి బయలుదేరాడు. శోభ, పొద్దుటి నుంచి చూస్తున్నాను. నువ్వు మామూలుగా లేవు. చురుకుతనం లేకుండా కిన్నురాలివై కూర్చున్నావు. ఎప్పుడు చూసినా కిలకిలా నవ్వుతూ చలాకిగా ఉండే నువ్వు ఇలా మన్ను తిన్న పాములా చచ్చుబడి ఉన్నావే. నాకేమీ అర్థం కావడం లేదు. ఏమైంది అసలు అడిగింది చింతామణి. నేనెలా ఉంటే నీకేం? ఏమిటో నీ ధోరణి ఇవాళ కొత్తగా ఉంది. ఇంతకాలం నుంచి ఇద్దరము ఒక తల్లి బిడ్డల్లా ఉన్నాం. మన మధ్య మారుభావం ఉందా ఎన్నడైనా అన్నది. ఇన్నాళ్ళు అంతే. ఇప్పుడేం తేడా వచ్చింది? ఎందుకులే అనవసరంగా నోరు విప్పడం అన్నది. అలా కాదు, అదేమిటో సరిగా చెప్పు. నువ్విలా ఉంటే నేను సహించలేను. ఇది వరకు నా దగ్గర ఏ రహస్యము దాచేదానివి కావు. నీ మనసు నా మనసు ఒకటిగా ఉండేది అన్నది. ఇప్పుడు అంతే. మాటలకేంలే. గురువుగారు చెప్పిన ప్రశ్నలకు జవాబులు నాకెప్పుడైనా చెప్పావా అన్నది. ప్రశ్నలు నీ ఎదురుగానే చెప్పారు. ఎన్నో వందల సార్లు రాజకుమారులని బహిరంగంగానే అడుగుతున్నాను. నీకు తెలిసినదేగా అన్నది. ప్రశ్నలు తెలిస్తే సరిపోతుందా? జవాబులు నాకు మాత్రం తెలుసా? ఇంతకాలం నుంచి తెలుసుకోకుండానే ఉన్నావా? నా మీద నమ్మకం లేక నేనెవరితో అయినా చెబుతానని భయపడి నాకు చెప్పడం మానేశావు. నా మీద నీకు నమ్మకం లేకపోయిందని బాధపడుతున్నాను. కానీ ఆ ప్రశ్నలు జవాబులు నేనేమైనా నూరుకు తాగుతానా? అయ్యో, నా మాట నమ్మవేం? నిజంగా వాటి జవాబులు నాకు తెలియవు. దేవుడి మీద ఒట్టు. ఎప్పటికప్పుడు గురువుగారే రాజకుమారుల జవాబులు సరైనవో కావో నిర్ణయించి గంట మోగిస్తున్నారు కదా. నిజమే అనుకుందాం. జవాబులు తెలుసుకోవాలని నీకు కుతూహలంగా లేదా? ఎందుకు లేదు? గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చుగా. వారు చెప్పరని నువ్వు గట్టిగా అడిగితే ఎందుకు చెప్పరు? పోనీలే, నీకోసమైనా అడిగి తెలుసుకుంటాలే. నువ్వు తల అది దువ్వుకొని ఎప్పట్లా కేరింతలు కొడుతూ హుషారుగా ఉండు. ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నాక కానీ నా మీద నీకు ప్రేమ ఉన్నట్లు అనుకోను. నీకు నా మీద ప్రేమ లేనప్పుడు నాకింకేం కులాసా? సరే, ఇప్పుడే పోయి గురువుగారిని అడుగుతా ఏమంటారో. వారసలే ముక్కోపి. ఏమైతే అది అయిందిలే అని ఆ వేళ కేవలం శోభని సంతోషపెట్టడం కోసం గురువుగారుండే గదికి వెళ్ళింది చింతామణి. ఏమమ్మా, ఏం కావాలి? దయగా అడిగాడు బాలమహర్షి. ఆ వేళ ఎందుకో ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ, తమరు నాకు 5 ప్రశ్నలు చెప్పారు. ఏ రాజకుమారుడు అర్థం చేసుకోలేని ఆ ప్రశ్నల భావం ఏమిటో తెలుసుకోవాలని నాకు చాలా కాలం నుంచి కుతూహలంగా ఉంది. నేను తెలుసుకోవడం వల్ల నష్టమేమీ లేదు కదా అందామె. లేదనుకో, అనవసరమని చెప్పలేదు. తలకిందులుగా తపస్సు చేస్తూ బాలమహర్షిని తిలకించి పంచాక్షరి మంత్రాన్ని ముందర జతపరుచుకోగల వారికి పంచమహానగరాలు గోచరిస్తాయి. ఆ పంచమహానగరాలకి సంబంధించినవే 5 ప్రశ్నలకి జవాబులు. ఇక నన్నేమీ అడగొద్దు, వెళ్ళిపో అన్నాడు ఆయన కఠినంగా. చింతామణి మరేమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన కోసం ఆదుర్దగా ఎదురుచూస్తున్న శోభని కలుసుకుంది. ఏమైంది? ఆత్రంగా అడిగింది శోభ. గురువుగారు చెప్పదలుచుకున్నదంతా వరకు చెప్పారు. ఆ పైన నీ బుద్ధి కుశలత ఉపయోగించాలి అని చింతామణి గురువుగారు చెప్పిన వాక్యాలని అక్షరం పొల్లుపోకుండా చెప్పింది.
శోభ ఆ వాక్యాలను 4-5 సార్లు వల్లించి తల బద్దలు కొట్టుకున్నా ఏమీ అర్థం కాలేదు. తలకిందులుగా తపస్సు చేయాలా? బాలమహర్షిని తిలకించాలా? పంచాక్షరి మంత్రాన్ని ముందర జతపరుచుకోవాలా? అప్పుడు పంచమహానగరాలు గోచరిస్తాయా? 5 ప్రశ్నలకి జవాబులు ఆ నగరాలకి సంబంధించినవా? ఇవేం గడ్డు ప్రశ్నలబ్బా! ప్రశ్నల కంటే కఠినంగా ఉన్నాయే జవాబులు అంది శోభ. అందుకు నేనేం చెయ్యను? గురువుగారు అంతవరకే చెప్పి ఇంకేమీ అడగొద్దని కఠినంగా ఆజ్ఞాపించారు. ఇప్పుడు చెప్పు, నాకు నీ మీద ప్రేమ ఉందా లేదా? ఆ ప్రశ్నకు జవాబన్నట్లు శోభ ఆమెను కౌగిలించుకొని ముద్దాడి ఉంది ముమ్మాటికి నా మీద నీకు నిజమైన ప్రేముంది. నా బుర్ర చిన్నది కావడం వల్ల గురువుగారు చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నాను. దానికి నువ్వేం చెయ్యగలవు అంది. అమ్మయ్యా, ఇక లేచి చక్కగా తయారవు, సంతోషంగా కనిపించు. శోభ చక్కగా తయారై వచ్చింది. నువ్విప్పుడు రోజు కంటే ఎక్కువ బాగున్నావక్క. ఇందాక నువ్వు ముద్దు పెట్టుకున్నావు, ఇప్పుడు నేను అంటూ చింతామణి శోభని కౌగిలించుకొని 2 ముద్దులు పెట్టుకుంది. ఆగాగు, ముద్దులన్నీ ముందరే ఖర్చు చేసేయకు, పెళ్ళంతా ముందే ఉంది. ఇంకా ఏం పెళ్ళి? గురువుగారు చెప్పినా ఆ జవాబులు మనకు అర్థం కాలేదు. ఇంకా ఏ రాజకుమారుడికి ఆ జవాబులు సాధ్యమవుతాయి? నా జన్మ ఇంతే అర్థమైపోతుంది. ఈ పాపిష్టి చేతులతో ఒకరు తక్కువ 1000 మందిని వేటు వేశాను. నాకిక ముక్తి లేదు. యవ్వన సౌందర్యాలు వ్యర్థం చేసుకుంటూ ఆ జన్మాంతము కన్యగా బతకవలసిందే. వడ్లతో పాటు తట్ట కూడా ఎండవలసిందే అన్నట్లు నాతో పాటు నువ్వు కూడా ఎందుకు జీవితం వ్యర్థం చేసుకుంటావు? ఈసారి నాన్నగారు వచ్చినప్పుడు ఎవరైనా మంచి వరుణ్ణి చూడమని నీకు పెళ్లి చేయమని చెబుతాను. నువ్వైనా సుఖంగా ఉండు. వద్దులే, నీకెందుకు అంత శ్రమ? ఎవరికీ శ్రమ లేకుండా నీ పెళ్ళి నువ్వే చేసుకుంటావా ఏం కొంపదీసి? నన్ను పెళ్లి చేసుకోవడానికి వరుడు, అతన్ని చేసుకుందుకు నేను సిద్ధంగా ఉన్నాం. వేళాకోళం ఆడకు శోభ, నేను నిజమే చెప్తున్నా. అబ్బా పోవే, నీతో మాట్లాడలేము. పోని మనిద్దరం కలిసి పెళ్లి చేసుకుందామా అంది శోభ. చింతామణి పక్కున నవ్వింది. అలా చేసుకుందామన్నా ఆ ప్రశ్నలకు జవాబులు నాకు పూర్తిగా చెప్పలేదు. నీ ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా నిన్ను ఎలా పెళ్లి చేసుకోగలను చింతామణి? అందుకే కాబోలు గురువుగారు నాకు సగమే జవాబులు చెప్పారు. ఆ సగమైన అర్థమయ్యేటట్లు చెప్పారా? చెప్పకపోవడంలో ఏదో అంతరార్థం ఉండి ఉంటుంది శోభ. గురువుగారు మహామేధావులు, మహిమ గలవారు. అవును, నేను ఈ పూట తోటలోకి పోయి కొంచెం సేపు తిరిగిరానా? వెళ్ళు, నీకు నిర్బంధమేముంది? కొంచెం సేపు తిరిగితే ఉత్సాహంగా ఉంటుంది కూడా. నువ్వు వస్తావా? నన్నెవరైనా చూస్తారు, గురువుగారికి తెలుస్తుంది. మాట పడతాను. వద్దు, నువ్వు పోయి తిరిగిరా. చింతామణి అలా అనేసరికి శోభ కిటికీలో నుంచి బయటకు చూసింది. ఎండ తగ్గిపోయింది. ఆమెకిక కాలు నిలవలేదు. అయితే వస్తా చెల్లి అంటూ లేచి వెళ్ళి మేడపైకి ఎక్కింది. 4 వైపులా చూసింది. భవనం వెనుకున్న సరస్సు వైపు కూడా పరిశీలనగా చూసింది. ఎవరూ కనిపించక నిరుత్సాహపడింది. ఆ నవమన్మధుడు వస్తాడో రాడో? ఎంత అందంగా ఉన్నాడో! అతని మాటలు ఎంత తీయగా ఉన్నాయి! అతను చెప్పిన పనిని కొంతవరకు సాధించాను. అతనితో మనసారా మాట్లాడగలిగే నోరే నోరు. అతన్ని పెళ్లి చేసుకొని సుఖపడగల జన్మే జన్మ. అబ్బా, ఇంక రావడం లేదే అతను అని ఆమె తనలో తాను అనుకుంటూ డాబా మీద అటు ఇటు తిరుగుతూ 4 వైపులా మళ్ళీ చూసింది. దూరంగా ఒక గుర్రం, దాని మీద వెలిగిపోతూ వస్తున్న రాజకుమారుడు. శోభ సంతోషం పట్టలేక చెరచెర డాబా దిగింది. శోభ చింతామణి కంటే 2 ఏళ్ళు పెద్ద. సౌందర్యాతిశయాలలో కూడా 2 ఆకులు ఎక్కువే. తెలివితేటల్లోనూ పట్టుదలలోనూ ఇద్దరూ సమానం. కానీ చింతామణి గురుముఖత సమస్త విద్యలు నేర్చింది. శోభకి ఆ విద్య లేకపోయినా సహజమైన తెలివికి, విజ్ఞానానికి, సంస్కారానికి ఏమీ లోటు లేదు. శోభ ఆనాడున్నంత ఉత్సాహంగా ఎప్పుడూ లేదు. చాలా చక్కగా అలంకరించుకొని వెళ్ళింది. విజయుడు ఆమె అందాన్ని చూసి మరింత మురిసిపోయాడు. రాజా రాజా మహారాజా, రాజమార్తాండ, విజయకుమార, విజయీభవ అంటూ ఆమె కొంటెగా అతన్ని ఆహ్వానించింది. జయము జయము శోభాదేవి, శుభశోభనాల శోభారాణి అన్నాడు అతను కూడా తక్కువ తినకుండా. అలా అంటూనే ఆమె చేయి పట్టుకున్నాడు. సరోవరం దగ్గరున్న ఓ మర్రి చెట్టు పొదలో
ఎవరికీ కనిపించకుండా ఇద్దరు నక్కి కూర్చున్నారు. ఇవాళ నిన్నటి కంటే ఆనందంగానూ అందంగానూ కనిపిస్తున్నావే అన్నాడు విజయుడు. చింతామణే స్వయంగా నన్ను అలంకరించింది. నా తలపై ఓ పెద్ద కార్యం పెట్టావుగా, అందుకు చిన్న నాటకం ఆడవలసి వచ్చింది. ఏమైంది? తొందరపడకు, జరిగినదంతా చెబుతాను. నిన్న నీ దగ్గర నుంచి వెళ్ళాక రాత్రంతా ఆలోచించాను. ఆ ప్రశ్నలకు జవాబులు చింతామణికి కూడా తెలియవని నాకు తెలుసు. ఏదో ఉపాయం పన్ని గురువుగారి దగ్గర నుంచే రాబట్టాలి. నేను స్వయంగా గురువుగారిని అడిగేందుకు గుండెలు లేవు. అడిగినా భంగపడక తప్పదు. అందుకు ఒక మార్గం కనిపించింది. చింతామణి మనస్తత్వం నాకు తెలుసు. నేను క్షణం ముఖం ముడుచుకుంటే ఆమె భరించలేదు. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా అంతకంటే ఎక్కువగా ఉంటాం. ఆమె రాజకుమార్తె, నేను చెలికెత్తెని అన్న భావం మాకే కాక ఎవ్వరికీ ఏ కోశాన కనిపించదు. నేను ఈ ఉదయం నుంచి నిరుత్సాహం నటించేసరికి మధ్యాహ్నం వచ్చిన చింతామణి ఎందుకలా ఉన్నావు అని అడిగింది. అంటూ జరిగిందంతా చెప్పింది శోభ. అది విని విజయుడు, నువ్వు అసాధ్యురాలిలా ఉన్నావే, నన్ను కూడా బోల్తా కొట్టిస్తావేమో అన్నాడు విజయుడు. పో, నేను అస్సలు నీకేమీ చెప్పను అన్నది. లేదు చెప్పు. అప్పుడు గురువుగారు చింతామణికి ఆ ప్రశ్నలు ఇలా వివరించారు. ఇప్పుడు చూపించాలి నీ తెలివి, ప్రతాపము. గురువుగారు చెప్పిన మాటలు సరిగ్గా ఇవి. తలకిందులుగా తపస్సు చేస్తూ బాలమహర్షిని తిలకించి పంచాక్షరీ మంత్రాన్ని ముందర జతపరుచుకోగల వారికి పంచమహానగరాలు గోచరిస్తాయి. ఆ పంచమహానగరాలకి సంబంధించినవే 5 ప్రశ్నలకి జవాబులు అని శోభ చెప్పింది. వినగానే విజయుడి తల తిరిగిపోయింది. అంత జటిలంగా గూఢంగా ఉన్న విషయాన్ని విప్పడం ఎలాగా అని మెదడు వేడెక్కేలా దీర్ఘంగా ఆలోచించసాగాడు. నీకేమీ అర్థం కాలేదు కదూ, తొందరపడకు అని విజయుడు మెల్లగా చెప్పసాగాడు. తలకిందులుగా తపస్సు చేస్తూ బాలమహర్షిని తిలకించడం అంటే ఆ 5 అక్షరాలని తలకిందులు చెయ్యాలని సూచన కావచ్చు. అప్పుడు షీహామాల బా అని వస్తుంది. అవును, బాగానే చెప్పావు. తరువాత అప్పుడు పంచాక్షరి మంత్రాన్ని ముందు జతపరచాలి. అంటే నమశివాయ అనే 5 బీజాక్షరాలని ఒక్కొక్కటిగా మనం తలకిందులు చేసి షీహామాలాబా అనే అక్షరాలకు ముందు చేర్చి చదవాలన్నమాట. అప్పుడు 2 అక్షరాలు కల 5 పేర్లు వస్తాయి. నర్షి, మహా, సిమ, వాలా, యభ. తెలిసిపోయింది. 1 నర్షీనగరం, 2 మహానగరం, 3 షిమానగరం, 4 వాలనగరం, 5 యభానగరం. 5 నగరాల పేర్లు వచ్చాయిగా. ఆ 5 నగరాలలోనూ వారి 5 ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయని తేలిపోయింది. అబ్బా, నువ్వెంత తెలివైన వాడివి విజయ! అంత కష్టమైన చిక్కుని నిమిషంలో పరిష్కరించావు. మా చింతామణి నేను బుర్ర బద్దలు కొట్టుకున్నా మాకేమీ అర్థం కాలేదు. నువ్వు బోగట్టా తేవడం వల్ల కదా ఈ మాత్రమైనా తెలిసింది. నీ సాయం జన్మజన్మలకి మర్చిపోను శోభ. ఇప్పుడు ఆ 5 నగరాలు ఎక్కడున్నాయో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి. ఆ నగరాలు ఎక్కడున్నాయో నీకు తెలియదా? నేనెప్పుడూ వాటి పేర్లైనా వినలేదు. మరెలా? ప్రయత్నించి సాధించాలి. నన్ను వదిలిపోతానంటున్నావా విజయ? తిరిగి రానా? ఆ నగరాలు ఎక్కడున్నాయో, ఎన్నాళ్ళకొస్తావో? నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశావు. చేసిన ప్రమాణం తప్పను. ఎన్నాళ్ళకొచ్చినా నిన్నే పెళ్లి చేసుకుంటా. ఇది ముమ్మాటికి ఖాయం. రాజకుమారి బాలమహర్షి కలిసి చేస్తున్న ఈ హింసాకాండను అరికట్టి రాజకుమారుల దుర్మరణాలను ఆపే వరకు నా మనస్సుకి ఇక శాంతి ఉండదు. నా కంటికి కునుకుండదు. నా సంకల్పానికి భగవంతుడు సాయం చేయాలి. నువ్వు జయం పొంది వేగంగా తిరిగి రావాలని నేను ఆ దేవిని నిత్యము ప్రార్థించుకుంటూ నువ్వు మళ్ళీ కళ్ళబడే వరకు కాలం గడుపుతా విజయ అన్నది. నీ దేవి ఎవరు శోభ? రాజరాజేశ్వరి దేవా. ఈ ప్రయాణానికి ముందు ఒక పల్లెలో నేను అమ్మవారి ఆలయం చూశాను. ఆ దేవిని ప్రార్థించాను. ఇంతవరకు కలిగిన విజయానికి ఆ దేవి అనుగ్రహమే కారణం. మన ఇద్దరి ఆరాధ్య దేవతలు ఒకరే అయ్యారు శోభ. మనసులు ఒకటైనప్పుడు దేవతలు వేరవుతారా విజయ అన్నది. శోభ, నిన్నొక విషయం అడగాలనుకొని మరిచాను. నువ్వెప్పుడు చింతామణి రాణివాసంలోనే ఉంటావా? నీ తల్లిదండ్రులు ఎవరు? వారెక్కడున్నారు? అడిగాడు విజయుడు. అతను అలా అడిగేసరికి శోభ ముఖంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. విజయ,
నేను తల్లిదండ్రులు లేని అనాథని, వారెవరో కూడా ఎరగని అభాగ్యురాల్ని. నేను నెలల పిల్లగా ఉన్నప్పుడు ఎవరో కనకసింహ మహారాజులు ఓడపై ప్రయాణం చేసే కొందరు వర్తకులకి నన్ను అప్పగించి ఈ అభాగ్య శిశువుని దూరదేశంలో అమ్మి పారేయండి అని చెప్పాడట. ఆ వర్తకులు కుండిన నగరం వచ్చినప్పుడు నన్ను అమ్మజూపగా సంతానం లేని మంజులాదేవి కీర్తికాములు నన్ను వెలయిచ్చి కొనుక్కున్నారని, మరో ఏడాది గడిచాక మంజులాదేవి గర్భవతి అయి చింతామణిని ప్రసవించిందని, అప్పటికెన్నో తరాల నుంచి ఆడసంతానానికి మొహం వాచి ఉన్న వారింట నేను ప్రవేశించినందువల్లనే ఆడపిల్ల పుట్టిందని వారు పరమానందభరితులై నన్ను సొంత కూతురిలాగే చూసుకుంటూ చింతామణికి చెలికెత్తెగా ఉండడానికి అన్ని విధాలా అర్హురాలినని రాణి మంజులాదేవి ఒకరిద్దరు నాకు జ్ఞానమొచ్చాక చెబుతుండగా విని తెలుసుకున్నాను. ఈ సంస్థానంలో నాకెప్పుడు ఎటువంటి లోపము జరగలేదు. రాజదంపతుల దృష్టిలో చింతామణి ఎంతో నేను అంతే. ఆమెతో సమానమైన దుస్తులు, భోజనము, పడక అన్నీ అనాథ శిశువునైన నేను ఇంతవరకు వారి కుమార్తెలాగే పెరిగాను. కానీ కన్నవారికి కరువు పడడమే కాకుండా కనీసం వారెవరో తెలియకపోవడంతోటే దిక్కుమాలినతనమే కదా అంది విజయుడితో శోభ విచారంగా. విజయుడేదో ఆలోచిస్తున్నట్లుండిపోయాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? తల్లిదండ్రులు తెలియని అనాథను ఎలా పెళ్లి చేసుకోవడమనా? అదేమీ కాదు శోభ. నీ గుణగణాలతో నాకు సంబంధం కానీ నీ తల్లిదండ్రులతో నాకేమిటి? జన్మని బట్టి బుద్ధులు నిర్ణయించడం ఒక విధంగా తొందరపాటు, తెలివి తక్కువే. నీ హృదయం ఎంత విశాలమైంది విజయ. నాలాంటి అనాథకి నీలాంటి ఉదారగుణ సంపన్నుడు మనసుని బతుకుతో బతుకుని ముడిపెట్టుకుందుకు అంగీకరించడం నా పూర్వ పుణ్యమే. కానీ పెద్ద పని పెట్టుకు వెళ్తున్నావు. మళ్ళీ ఎప్పుడు కలుసుంటామో. భగవంతుడు చల్లగా చూస్తే ఎంతసేపు శోభ. మన ఈ 2 రోజుల పరిచయము 2 యుగాల స్నేహంలా అతుక్కుపోయింది. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పుట్టాక ఇంత చనువుగా మాట్లాడింది చింతామణి తరువాత మీతోనే. మాటల సందడిలో చాలాసేపు గడిచిపోయి ఉన్నట్లుంది. రాజకుమారి నేనేమైపోయానో అని కంగారు పడుతుంటుంది. సరే మంచిది వెళ్ళిరా అని అతను అంటుంటే తిరిగి వచ్చేదాకా జ్ఞాపకం ఉండేలా ఒక తీయని అని ఆమె ఏదో అనబోయేంతలో అతని పెదవులు లేత గులాబీ వంటి ఆమె చెక్కిళ్లపై గాఢంగా అతుక్కున్నాయి. మరునాడు ఉదయమే పూటకుళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతూ అవ్వకి మరో బంగారు నాణ్యం ఇచ్చి, ఈ 2 దినాలు నన్ను ఆదరించినందుకు చాలా సంతోషం అవ్వ. పట్టణం చూడడం అయిపోయింది. నేను మా ఊరు పోతున్నాను అని చెప్పాడు. మంచిది నాయన, మళ్ళీ ఎప్పుడైనా వస్తే మా ఇంట్లోనే దిగాలి సుమా. తప్పకుండా మీ ఆదరణ మరచిపోనవ్వా అని అతను గుర్రం మీద బయలుదేరాడు. ఊరి పొలిమేర దాటాక ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలి? 5 నగరాలలోనూ మొదటిదే అయిన నగరానికి దారెవరు చెబుతారు అని సందేహాలు కలిగినా వాటిని తీర్చేవారెవరు కనబడకపోవడంతో జగదాంబ మీద భారం వేసి ముక్కుకి సూటిగా కనిపించిన తోవన గుర్రాన్ని పరిగెత్తించాడు. రాత్రంతా ప్రయాణం చేయగా ఒక సముద్ర ప్రాంతం చేరాడు. సముద్రం దాటడం ఎలా అని ఆలోచిస్తూ తీరంలో దిగాడు. తను గుర్రం ఈ సముద్రం దాటగలదా? తీరంలోనే కూర్చొని అర్ధరాత్రి దాటే వరకు ఆలోచించిన మార్గము తోచలేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. మల్లెలు పరిచినట్లు వెన్నెల కాస్తుంది. ఉన్నట్లుండి సముద్రంలో కొంత దూరంలో తెరచాప కొయ్యలా కనిపించింది. విజయుడు దానిని పరికించి చూశాడు. అది దగ్గరకు రాసాగింది. ఓడ అని నిశ్చయమైంది. చుట్టుపక్కల ఊరు లేదు, అది రేవు కాదు. ఓడ ఇక్కడికి ఎందుకు చేరుతుంది అని తెల్లబోయాడు. గాలి విసురు అనుకూలించి నావ మెల్లగా వచ్చి అతనికి చాలా దూరంలో ఒడ్డు చేరింది. దానిలో నుంచి 5-6 మనుషులు దిగడం అస్పష్టంగా కనిపించింది. వాళ్ళెవరో తనకేం అపకారం తలపెట్టతారో అని భయపడి చేతిని కత్తిమీదికి పోనిచ్చాడు. వాళ్ళు దిగిన చోటనే ఉండి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. సముద్ర ఘోషలో అది స్పష్టంగా వినిపించడం లేదు. అతను సాహసించి వారికి దగ్గరగా గుర్రాన్ని తీసుకువెళ్ళాడు. అయ్యా, నన్ను అనవసరంగా నిందించి వధించకండి. మీ ప్రయత్నానికి నేను ఎటువంటి అంతరాయం కలిగించను అని ఒక వ్యక్తి మిగిలిన వారిని వేడుకుంటున్నాడు.
దానిని బట్టి ఆ దుర్మార్గులు అతన్ని హింసించడానికి అక్కడికి తీసుకొచ్చినట్లు విజయుడికి అర్థమైంది. వాళ్ళు అతని మొర ఆలకించకుండా నిన్ను ప్రాణాలతో వదలడానికి కాదు ఇంత దూరం తీసుకువచ్చింది అన్నారు. వాళ్ళల్లో ఒకడు కత్తి ఎత్తాడు. బలి కాబోతున్న యువకుడు 16 ఏళ్ల వాడు. విజయకుమారుడి రక్తం ఉడుకెత్తిపోయింది. తక్షణం ఆవేశంగా కత్తి దూసి వారి మధ్యలోకి ఉరికాడు. ఆయుధాలు ధరించి ఉన్నవారు కూడా ఊరుకోక తమ ప్రయత్నానికి ఆటంకం కలిగించడానికి వచ్చిన విజయుడిని ఎదుర్కొన్నారు. అతన్ని 4 వైపుల నుంచి కమ్ముకొని హతమార్చడానికి పూనుకున్నారు. కత్తుల జులిపింపులతో హూంకారాలతో అక్కడొక చిన్న రణరంగం తయారయింది. బలి అవ్వవలసిన యువకుడు తన ప్రాణరక్షణ కోసం అవతరించిన అతనెవరా అని ఆశ్చర్యపోయి వాళ్ళు అతన్ని చంపితే మళ్ళీ తనకు అపాయమని కత్తి దూసి అతనికి సాయం నిలిచాడు. కానీ ఒక్క కత్తి దెబ్బకే కింద పడిపోయాడు. విజయకుమారుడు కోపంతో ఐదుగురిలోనూ 2 తన కరవాలానికి ఎరవేశాడు. మిగిలిన 3 మరింత ప్రబలంగా అతనితో యుద్ధం చేయసాగారు. అటువంటి వారిని ఎదిరించైనా అవలీలగా జయించగల విజయుడు కొంచెం సేపట్లోనే ఆ 3 మట్టి కరిపించాడు. తానెవరి కోసం పోరాడాడో అతను కత్తి దెబ్బ తిని నేలపడినందుకు విచారిస్తూ అతని భుజానికి తన చొక్కా చించిన గుడ్డతో కట్టుకట్టి రక్తస్రావం ఆపుచేశాడు. ఉపచర్యలు చేయసాగాడు. కొంతసేపటికి ఆ యువకుడు కళ్ళు విప్పి విజయుడి వైపు చూసి నేనింకా బతికే ఉన్నానా అని హీన స్వరంతో అడిగాడు. విజయుడు తల పంకించాడు. దేవుడిలా మీరు సమయానికి వచ్చి రక్షించబట్టి కానీ లేకపోతే వాళ్ళు నా ప్రాణం తీసేవారే. అవును, కానీ అసలు వారెవరు? నువ్వెవరు? వాళ్ళు నిన్ని నిర్మానుష్యమైన స్థలానికి తీసుకొచ్చి ఎందుకు ఈ ఘోరం తలపెట్టారు? యువకుడు కొంచెం ఓపిక తెచ్చి పెట్టుకుని అయ్యా, ఈ సముద్రానికి మధ్యలో వంగద్వీపమని పెద్ద పట్టణం ఉంది. నేను ఆ పట్టణపు రాజకుమారుణ్ణి. నా పేరు బాలచంద్రుడు. ఆ పట్టణానికి ప్రభువుగా ఉండే మా నాయనగారు సంవత్సరం క్రితం చనిపోయారు. నేను 16 ఏళ్ళు నిండని చిన్నవాడినవ్వడం వల్ల మంత్రి కామపాలుని సాయంతో మా తల్లిగారే రాజ్యపాలన చేస్తున్నారు. ఇలా ఉండగా ఒకనాడు మంత్రి నా దగ్గరకు వచ్చి మేమంతా నావ షికారుకి వెళ్తున్నాం, మీరు వస్తారా అని అడిగాడు. సముద్ర ప్రయాణం అంటే ఉత్సాహం గల నేను వెంటనే అంగీకరించాను. 8 రోజుల కిందట కామపాలుడు కొందరు అనుచరులు నేను నావ మీద బయలుదేరాం. సాయంకాలం వరకు నావ మీద కులాసాగా గడిపాం. చీకటి పడుతుంది కనుక నావ వెనక్కి మలుతుందనుకున్నాను. కానీ అలా జరగక ఇది ఇంకా ముందుకే సాగిపోతుంటే చీకటి పడిపోయినా కూడా నావని వెనక్కి మళ్లించకుండా ముందుకే సాగిస్తున్నావే, మనం ఇల్లు చేరేదెప్పుడు అని అడిగాను. మంత్రి ముఖం చిట్లించుకొని ఇల్లు చేరుకుందువు గానీలే, మెదలకుండా నోరు మూసుకొని కూర్చో అని గద్దించాడు. మంత్రి నాతో ఎప్పుడూ అలా మాట్లాడలేదు. అతనికి నా మీద వైరం ఉండే అవసరమూ లేదు. మరి అతను అలా ఎందుకన్నాడో నాకు అర్థం కాలేదు. ఆ రాత్రికి వారు నావలోని పదార్థాలు కొన్ని తాము తిని నాకు పెట్టారు. నాకు నిద్రొచ్చి పడుకున్నాను. తెల్లవారక మునిపే మెలకువ వచ్చినా కళ్ళు మూసుకునే ఉన్నాను. అప్పుడు మంత్రి మరొకరు మాట్లాడుకుంటున్న మాటలు నా చెవిన పడసాగాయి. ఈ అర్భకుణ్ణి అంతమొందించడానికి ఇంత ప్రయత్నించిందేనికి? నిద్దట్లో ఉన్నాడు. పీక పిసికి సముద్రంలో పడేస్తే ఎవరు చూడొచ్చారు అన్నాడు. అలా చేస్తే మన కర్మకాలి మృతదేహం నీటికి కొట్టుకొని మన తీరాన్నే చేరితే అందరికీ తెలిసిపోదు అన్నారు. మనమే చేశామని రుజువేమిటి అన్నాడు. ఇప్పుడే తెలియకపోయినా ముందునే చేయబోయే పనుల వల్ల యువరాజుని హత్య చేయించానని అనుమానం కలగడానికి అవకాశం వస్తుంది. నిజమే, ఏమైనా మంత్రి ఆలోచన అమోఘమే. అందుచేత కొంత శ్రమైన నావని ఏదో తీరానికి చేర్చి అక్కడ పని కానిచ్చి శవాన్ని భూమిలో పాతిపెట్టేశామంటే మన రహస్యం బ్రహ్మకైనా తెలియదు. మన పట్టణం నుంచి బయలుదేరిన నావ 8 రోజులకి కానీ తీరం చేరదు. మించిపోయిందేముంది? ఆ 8 రోజులు మనం తిరిగి వెళ్ళడానికి 8 రోజులు, మొత్తం 16 రోజులు. ఎందుకైనా మంచిదని 20 రోజులకి సరిపడే ఆహార పదార్థాలను నావలో భద్రపరిచి ఉంచాను. మిగిలిన వారు ఇంకేమీ అనలేదు. వారి మాటలను బట్టి మంత్రి నన్నెందుకు తీసుకువెళ్తున్నాడో అర్థమై గుండెలు వేగంగా కొట్టుకుంటూ నాకు చాలా భయమేసింది. నేను వారికేం అపకారం చేశాను?
వాళ్ళు నన్నెందుకు చంపబోతున్నారు నాకు అర్థం కాలేదు. మా కొలువులో ఉంటూ మా తిండి తింటూ నా ప్రాణానికే ముప్పు తలపెట్టిన మంత్రి దుర్మార్గాన్ని సహించలేకపోయాను. ఎలాగా వాళ్ల చేతుల్లో చావడం ఖాయమైనప్పుడు ఇంక భయం ఎందుకు? వెంటనే కళ్ళు తెరిచాను. మంత్రి, నీ దుర్మార్గం అర్థమైపోయింది. నావ షికారు పేరుతో నన్నిలా ఎందుకు తీసుకెళ్తున్నావో తెలిసింది అన్నాను లేచి కూర్చొని. తెలిస్తే ఏం చేయగలవు అని కామపాలుడు నా వైపు ఎర్రగా చూశాడు. నీకిప్పుడే ప్రతీకారం చెయ్యాలి, కానీ నా వల్ల ఏమీ కాదు. అసలు నేను నీకు చేసిన అపకారం ఏమిటి అన్నాను. నువ్వు బ్రతికుండడమే నాకు అపకారం అన్నాడు. ఎందుకని? నీ ప్రశ్నలకు జవాబులు చెప్పవలసిన అవసరం నాకేమీ లేదు అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనితో మాట్లాడి ప్రయోజనం లేదని తెలిసిపోయింది. నా ఆయువు అంతవరకే అనుకున్నాను. తరువాత మరి 7 రోజులు ప్రయాణం జరిగింది. నేను వారు పెట్టింది తినలేదు, వారితో మాట్లాడలేదు. కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానిస్తూ కూర్చున్నాను. నావ ఈ తీరం చేరింది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం.